ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో బట్టితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. రైతుల రుణమాఫీపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చిస్తున్నారు. రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని, ఆ డబ్బులు రైతుకే ఇచ్చేలా బ్యాంకర్లకు సూచించారు బట్టి విక్రమార్క. ప్రజాభవన్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ సమావేశం ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో బట్టితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. రైతుల రుణమాఫీపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చిస్తున్నారు. రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని, ఆ డబ్బులు రైతులకే ఇచ్చేలా బ్యాంకర్లకు సూచించారు బట్టి విక్రమార్క. రైతుల రుణమాఫీపై బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి లక్షలోపు రుణాలున్న వారందరికీ కూడా మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు లాంఛనంగా సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగదు జమ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేయాలని కూడా ఇప్పటికే సీఎం ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో అయితే సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన దాంట్లో బ్యాంకర్లంతా కూడా భాగస్వాములే అని చెప్పి కూడా కొద్దిసేపటి క్రితం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఆగస్టు కల్లా ఈ పథకాన్ని పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందరూ దీన్ని సహకరించాలని కూడా వారిని కోరుతున్నారు. మొదటి విడతలో కుటుంబానికి 1,00,000 వరకు ఉన్నటువంటి పంట రుణాలను కూడా ఏకకాలంలో మాఫీ చేసేందుకు బ్యాంకర్లంతా కూడా తమకు సహకరించాలని కూడా అందులో కోరారు. ముఖ్యంగా 11,42,000 మంది రైతులకు ఈరోజు ఈ రుణమాఫీ అవబోతుంది. ముఖ్యంగా 7,000 కోట్ల రూపాయలు కూడా మొదటి విడతలో ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే బ్యాంకర్లకు కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రైతు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నట్టయితే వారికి నగదు రూపంలో ఖాతాలకు జమ చేయబడిన మొత్తాన్ని కూడా చెల్లించాలని కూడా ఈ సమావేశంలో చెప్పారు. ఒకవేళ రైతు పంట రుణాన్ని కనుక బాకీ ఉన్నట్లయితే వారికి ప్రభుత్వాలు విడుదల మొత్తాన్ని రుణం కింద జమ చేసుకుని కొత్త రుణాలు కూడా మంజూరు చేయాలని కూడా చెప్పారు. మరోవైపు ప్రభుత్వం నుంచి పంట రుణమాఫీకి చెల్లించే మొత్తం రైతులకు తప్పకుండా చేరేలా బాధ్యత వహించాల్సింది బ్యాంక్ అధికారులే అని కూడా అందుకు సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చారు. మరోవైపు ఫ్యాక్స్లకు సంబంధించి డీసీసీబీలకు విడుదల చేసే మొత్తం ఏదైతే ఉంటుందో అది 1 లేదా 2 రోజుల్లో రైతు ఖాతాలకు కూడా జమ చేయాలని కూడా చెప్పారు. వచ్చే 4 రోజుల్లో బ్యాంకుల్లో రద్దీని తట్టుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లన్నీ కూడా బ్యాంకర్లు చేయాలని చెప్పారు. మరోవైపు రుణాల రెన్యువల్ మరియు నగదు చెల్లింపులకు ప్రత్యేక కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు రుణాలు పొందే అవకాశం కూడా ఉంటుందని కూడా ఈ బ్యాంకర్ల సమావేశంలో చెప్పారు. రుణమాఫీ 2024 పథకం అమల్లో పూర్తిగా సహకారాన్ని మీద అందించాలని కూడా బ్యాంకర్లకు స్పష్టంగా ఆదేశాలు అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకు శాఖలకు వచ్చే అధికారులకు కూడా పూర్తి సమాచారం ఇవ్వాలి, రైతులకు కూడా సహకారం అందించాలి. ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వం ఉత్తర్వులు పట్టించుకోకుండా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఈ సమావేశంలో హెచ్చరించారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో చాలా క్లియర్గా బ్యాంకర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే సీఎం కూడా ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే ఆగస్టు 15 వరకల్లా రైతు రుణమాఫీని పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇది పెద్ద అచీవ్మెంట్గా కూడా ఈ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా ఈ రైతు రుణమాఫీ
రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు బ్యాంకర్లతో బ్యాంకర్ల మీటింగ్ పెట్టి మరీ స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఈ రోజు బట్టి విక్రమార్క ఇస్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని సంబంధించి బటన్ ఆన్ చేసి నగదు ఖాతాలో జమ అయ్యేలా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు వేదికల దగ్గర రైతులను సమీకరించి ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో పాటు అధికారులంతా కూడా సంబరాల్లో పాల్గొనేలా కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. రైతులతో నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే విధంగా వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా వాళ్ళ సందేశం కూడా ఇవ్వబోతున్నారు. మొత్తంగా చూసినట్టయితే ప్రభుత్వం చాలా సీరియస్గా పట్టుదలగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేసి రైతుల్లో ఒక మెసేజ్ ఇవ్వాలి, ప్రభుత్వం రైతులకు భరోసా ఉంటుందన్నటువంటి సందేశాన్ని ఇవ్వాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో రైతు రుణమాఫీ సంబంధించి పకడ్బందీగా అమలు చేసేటువంటి ప్రణాళికలను రూపొందించింది. ఈ రోజు అది అమలు చేయబోతుంది ఈ గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చంద్రు.